టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. రాష్ట్ర ప్రభుత్వ సమావేశాలకు, వేడుకలకు అతిథులు హోదాలో వచ్చే ప్రముఖులను గౌరవించి సత్కరిస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం తరపున ఇతర రాష్ట్రాలకు, దేశ రాజధానికి వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతో పాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభించేదనేది డిప్యూటీ సీఎం ఆలోచన. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృత్యాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి ఏటికోపక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసిన దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కోయ కళాకృతులు, సవరగింజలను వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గిరాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి సాలువలు ఇలా పలు కళాకృతులు పరిశీలించారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతులు వివరాలతో కూడిన కార్డ్ ఉంచాలని నిర్ణయించారు. అతిథులు గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, సాలువలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40% మాత్రమే తీసుకుని మిగిలిన 60% తన సొంత సొమ్మును జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధపరచాలని తన పేహి అధికారులకు ఆదేశించారు.